వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సీజే రియల్ లైఫ్ మోడ్ సిరీస్ గాయస్. ఈరోజు అయితే మనకి ఎటువంటి డ్యూటీ కానీ ఎటువంటి జాబ్ కానీ లేదు. కాకపోతే ఈరోజు మన చీఫ్ ఉన్నాడు కదా, మన చీఫ్ అయితే మన సీజేకి ఒక స్పెషల్ కార్ అంటే ఒక పర్మనెంట్ కార్ని అయితే ఇవ్వబోతున్నారు. కాకపోతే దాన్ని మనం పర్సనల్గా యూజ్ చేయడానికి అయితే లేదంట గాయస్, ఓన్లీ మిషన్స్కి వెళ్ళడానికి మాత్రమే ఆ వెహికల్ని యూజ్ చేయాలంట ఆ కార్ని అయితే. సో మనకైతే పర్మనెంట్గా ఇచ్చేస్తున్నారు కానీ మన పర్సనల్ యూజ్కి అయితే ఆ కార్ని వాడకూడదంట. ఓన్లీ మిషన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ కార్ని యూజ్ చేయాలని అని అయితే ఆ హెడ్ చెప్పారు మనకి. ఐ థింక్ తన పేరు క్విల్ కదా, క్విల్ అయితే చెప్పాడు. సో అది ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది గాయస్, వెళ్ళి తీసుకురావాలి కార్ని. ఓకే, ఎందుకంటే ప్రతిసారి అక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్తుంటే సీజే అండర్ కవర్ ఆఫీసర్ అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుందని పర్మనెంట్గా సీజేకి ఒక కార్ ఇచ్చేస్తున్నారు. అక్కడికి ఇంకా రానక్కర్లేదు. సో ప్రతిసారి మనం మిషన్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డిఫరెంట్ వెహికల్స్ని అయితే పిక్ చేసుకోకర్లేదు. ఇంకా లేడీ మనమైతే ఇక్కడికి వెళ్ళాలి గైస్, ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. అవునా, ఓకే లెట్స్ గో దేర్. హలో లేడీ. ఓ మ్యామ్, తను మనం తీసుకెళ్ళడం లేదు కదా అక్కడికి. కమాన్, మోడ్ ఎందుకు పని చేయలేదు కదా అక్కడ. సో నెక్స్ట్ వెహికల్కి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఆ వెహికల్కి ఎందుకో పని చేయలేదు. సో నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్కి అయితే ట్రై చేద్దాం. ఓ షిట్, సారీ, నేను చూడలేదు బాడీ, చూడలేదు. ట్రై టు వే పాయింట్ ఒక సెట్ అయింది గ్యాస్ మోడ్. ఓకే, మనం వాళ్ళు ఇచ్చే కార్ని ఏంటో నాకు తెలియదు గ్యాస్. కాకపోతే వాళ్ళు ఇచ్చే కార్ని మాత్రం మనం పర్సనల్ యూస్కి అయితే వాడకూడదు. ఓన్లీ వాళ్ళు మనకి మిషన్స్ అప్ చెప్పినప్పుడు మనం వెళ్తాం కదా, అప్పుడు ప్రతిసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేకుండా డైరెక్ట్గా మనమే ఆ కార్ని ఎక్కడొక్కడ పెట్టుకోవాలి. కానీ చాలా సేఫ్గా ఉండాలి గ్యాస్ మనం, ఎందుకంటే ఒకే కార్ కాబట్టి సీజీ దొరికిపోవడానికి ఎక్కువ ఛాన్సులు అయితే ఉంటాయి. కానీ పర్లేదు అనుకోండి, ఎందుకంటే సీజే ఆ కార్ని ఎవరికి కనబడకుండానే పెడతాడులే. సో అక్కడికి వెళ్ళి కార్ని కలెక్ట్ చేసుకుందాం గైస్. అసలు ఏ కార్ అని చెప్పేసి నాకు ఇంకా తెలియదు, చూద్దాం. ఒక మంచి కార్, ఎలాంటి కార్ అయినా పర్లేదు. ఎస్ గైస్, చాలా బాగుంది కారు. దీన్ని గాలినేటర్ అంటారు GTA 5లో. గాలినేటర్, గాలి వెంటరా ఏంటది, గల్లీ వ్యాంటర్. ఓ నో నో నో, ఎందుకు అలా బ్రేక్స్ పోతున్నావు? స్టాప్ ఇట్ బాడీ, స్టాప్. ఓ గైస్ చూసారా, ఇదే మన పర్మనెంట్ వెహికల్ గైస్, బట్ మిషన్స్ కోసం మాత్రమే. వావ్, ఎండోవర్ గైస్, అంటే దీని పేరు ఎవరెస్ట్. ఓకే, మన ఇండియాలో ఎండోవర్ దీని పేరు, అండ్ ఫారిన్ కంట్రీస్లో అయితే దీని పేరు ఎవరెస్ట్ గైస్. ఎందుకంటే నేను దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు అదే కనబడింది, ఎవరెస్ట్ అని. చూసారా బ్యాక్ సైడ్ ఎవరెస్ట్ కనబడిందా, పోర్ట్ కింద చూసారా, EVEREST, ఎవరెస్ట్ టైటానియం 4WD. వావ్, దిస్ లుక్స్ అమేజింగ్ గైస్, దిస్ ఇస్ ఆసమ్. ఓ మ్యాన్, మనం ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ కింద లింక్ కూడా ఉంది. అంటే మనం ఏమైనా సరే లాక్కుని వెళ్ళొచ్చు, లైక్ బోట్ని తీసుకెళ్ళేది ఏదో ఉంటుంది కదా, సంథింగ్ లైక్ దాట్. వావ్, దిస్ ఈజ్ అమేజింగ్ గైస్. వీల్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు, అలాగే ఉంచేద్దాం. ఎందుకంటే ఫోర్డ్ అని రాస్తుంది వాటి మీద. ఫోర్డ్ కాదు, దాని మీద రాస్తున్నది కాదు గైస్, ఫోర్డ్ అని లేదు, దాని మీద ఏదో ఉంది. వీల్స్ అయితే ఉంచేద్దాం గైస్ అలాగే, నో ప్రాబ్లమ్ విత్ దాట్. వావ్, కార్ లుక్స్ గ్రేట్ గైస్. ఓ మ్యాన్, దిస్ ఈజ్ అమేజింగ్. చూద్దాం దీని కంట్రోల్ ఎలా ఉంటుందో. నాకు ఫార్చునర్ అయితే అంతలా నచ్చలేదు, సో దీనిది ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ గైస్, ఫార్చునర్తో పోలిస్తే చాలా చాలా బెటర్ అయితే కంట్రోల్స్లో. చాలా చాలా బెటర్ ఫార్చునర్తో పోలిస్తే. గైస్ ఇప్పుడు ఏమైంది గైస్, చూసారా, నేనే యాక్సిడెంట్ చేశాను, వెహికల్ డ్యామేజ్ అయింది, కానీ మళ్ళీ నార్మల్ అయిపోయింది గైస్. హౌ ఈజ్ దట్ పాసిబుల్? ఐ థింక్ మనకి దీంట్లో మ్యాన్ ఇది మనకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు కదా, పోలీస్ వాళ్ళు కదా. సో చూద్దాం
ఏం అవ్వట్లేదు గ్యాస్. అంటే దీనికి ఇది ఆటో రిపేర్ చేసుకోగలదు అనమాట కార్ అయితే. దట్స్ ఎ నైస్ ఫీచర్ గ్యాస్, దట్స్ ఎ నైస్ ఫీచర్. చూద్దాం ఇంకేమైనా చెక్ చేద్దాం, చూద్దాం. రిపేర్ ఏం అవ్వలేదు గ్యాస్, చూసారా? చూద్దాం వేరే చోట ఏమైనా చెక్ చేద్దాం. మళ్ళీ ఆటో రిపేర్ దీనికి ఇదే చేసుకుంటుంది గ్యాస్. సో అది అనమాట స్పెషల్ ఫీచర్. వావ్, ఇది ఓన్లీ మన సీజే కార్కి మాత్రం ఉంది గ్యాస్. దట్ ఈజ్ అమేజింగ్. కాకపోతే ఫార్చునర్కి కానీ ఇంకా కంట్రోల్ బాగుంటే ఖచ్చితంగా ఫార్చునర్ తీసుకుంటాడు సీజే అయితే. కానీ ఫార్చునర్ కంట్రోల్ బాగలేదు కదా. ఓకే, దీన్ని క్రాష్ చేద్దాం. నో, ఏం అవ్వలేదు. సారీ లేడీ, ఏం అవ్వట్లేదు గ్యాస్. కార్కి ఏం అవ్వట్లేదు. దేంతో చెక్ చేయాలి? దేన్ని గుద్దుదాం? ఓకే, కొండపైకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు తెలిసిపోద్ది గైస్. నో, ఆఫ్ రోడ్ కార్, గుడ్ ఆఫ్ రోడ్ కార్. అది ఇప్పుడు తెలిసిపోద్ది. నో గాయస్, ఏం అవ్వట్లేదు. కార్కి అయితే డ్యామేజ్ అవుతుంది కానీ మళ్ళీ వెంటనే రిపేర్ అయిపోతుంది గైస్. సో ఆటో రిపేర్ ఫీచర్ దీనికి ఉంది. ఎందుకంటే సీజే అండర్ కవర్ కాప్ తన వెహికల్ మీద ఎప్పుడైనా అటాక్ జరిగినా సరే ఆ వెహికల్కి ఏమైనా డ్యామేజ్ అవ్వకుండా అండ్ సీజే కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే ఈ కార్ కాపాడుతుంది సీజేని అయితే. అమేజింగ్. చూద్దాం ఇంకా. ఓకే గైస్, ప్రస్తుతానికి అయితే సీజే దీన్ని ఇంటి దగ్గర పెట్టేసి జాబ్కి వెళ్ళాలి. మళ్ళీ ఈవినింగ్ వస్తాడు, అప్పుడు కలుద్దాం గైస్. ఓకే గైస్, ఇప్పుడే మనం జాబ్ చేసి వచ్చాం. వ్యాలెట్ పార్కింగ్ జాబ్. ఇంటికైతే వెళ్తున్నాం గైస్. కాకపోతే మధ్యలో వర్షం వచ్చేసింది, సడన్గా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. కార్ వేసుకుని వెళ్ళకూడదు గైస్, ఎందుకంటే పర్సనల్ చేసుకు వాడద్దని చెప్పారు కదా. సో వాళ్ళు ఏం చెప్పారో మనం కూడా అది చేయాలి. ఇక్కడ నుంచి వర్షాలు అయితే వస్తాయి గైస్, ఎందుకంటే మనకు వర్షాకాలం కూడా వచ్చేసింది కాబట్టి. చూసారా కార్ ఎలా పార్క్ అయిందో. కాకపోతే ఇంకా మనం సీక్రెట్ ప్లేస్ వెతకాలి గైస్ దానికి. ఈసారి నుంచి మనం బైక్ అయితే ఇక్కడ పార్క్ చేయాలి అండ్ సైకిల్ అయితే ఇక్కడ లేదు. వావ్, మనం పొద్దున్న ఓ మ్యాన్ లీకేజెస్ ఉన్నాయి గ్యాస్ దీంట్లో. చూసారా కార్ దీంట్లో పెట్టినా సరే తడిచిపోతుంది. యప్, ఇక్కడ నుంచి మీకు వర్షాలు అండ్ మబ్బులు అయితే ఉంటాయి గ్యాస్. ఓకే, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అంటే అన్ని చోట్ల వర్షాలు పట్టలేదు అనుకోండి, అట్లీస్ట్ సమ్మర్ తగ్గింది కాబట్టి. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద ఇంటీరియర్. మన ఆచారం ప్రకారం మనం ఇంటీరియర్ చూడలేదు ఇంకా. ఎవరెస్ట్ వెరీ నైస్ గా. చూసారా ట్రాన్స్పరెంట్ టాప్ ఉంది, లుక్స్ యావరేజ్. బట్ దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ మీకు తెలుసు కదా గ్యాస్. దేనికి ఉద్దేశించినా సరే ఆటో రిపేర్ అయిపోతుంది, దేనికి క్రాష్ చేసినా సరే ఆటో రిపేర్ దానికి అదే అయిపోతుంది గ్యాస్. సో దట్స్ ఎ రియల్లీ కూల్ ఫీచర్. వావ్, ఐ లైక్ దిస్ కార్ గాయస్, ఐ లైక్ దిస్ కార్. కాకపోతే మన సీజేకి ఒక పర్సనల్ కార్ అయితే ఫ్యూచర్లో కొనాలి. ప్రస్తుతానికి సీజే దగ్గర 9,000 ఎంత ఉంది. అండ్ ఈరోజు వ్యాలెట్ పార్కింగ్ జాబ్కి వెళ్ళాం, దానికైతే ఇంకా డబ్బులు రాలేదు, వస్తుంది దానికి కూడా. ఫార్చునర్ చూసారా కేసు ఎలా ఉందో. దీనికన్నా ఫార్చునర్ మోడలే చాలా బాగుంటుంది, కానీ ఫార్చునర్ కంట్రోల్ బాగోదు. ఏం చేయగలం గాయస్, ఇంకేం చేయలేం అంతే ఇంకా. వావ్, హై స్పీడ్ చెక్ చేద్దాం అంటుంది. 165, 167, 167 లేకపోతే 180 కూడా ఉంటుందేమో దీని హై స్పీడ్ అయితే. ఫార్చునర్. సారీ బడీ గాయస్, ఇక్కడ ఫార్చునర్ని చూపిస్తా రెండు పక్క పక్కన పెట్టి. బడీ చూసారా ఫార్చునర్ చాలా చాలా బాగుంది గ్యాస్ దీని మీద పోలిస్తే. ఎస్ గాయస్, ఫార్చునర్ దీంతో పోలిస్తే చాలా చాలా బెటర్గా ఉంది మోడల్ అండ్ డిజైన్లో. కాకపోతే కంట్రోల్లో మన ఎండోవర్ చాలా చాలా బెస్ట్గా అయితే ఉంది. ఎండోవర్ కాదు గైస్, ఎవరెస్ట్ అన్నాం. ఓకే, ఎందుకులే మన ఇండియాలో ఎండోవరే కాబట్టి ఎండోవర్ అని పిలుద్దాం. చూసారు గైస్ ట్రైన్ ఎంత బాగుందో GTA 5లో. సో ఈ ఫోర్డ్ ఎండోవర్ మన సీజే యొక్క అఫీషియల్ మెషిన్ బేస్డ్ కార్ అని చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ మెషిన్స్కే వాడతాం కాబట్టి దీన్ని మన కార్స్ ఇచ్చిన అఫీషియల్ కార్, కాకపోతే పర్సనల్ కార్ కాదు.
అండ్ పర్సనల్ కార్ అయితే కొన్ని రోజుల్లో కొంటాడు సీజే. మనీ దాస్తున్నాడు ఒక $35,000 వస్తాయి గైస్. వ్యాలెట్ పార్కింగ్లో ఒక 2,000 అండ్ మిషన్స్ చేస్తే ఒక 15,000. యా చేద్దాం. ఇంకా మిషన్స్ అయితే ఉంటాయి కదా ఫ్యూచర్లో, అవి చేసి ఒక $35,000 ఎర్న్ చేస్తే ఒక పర్సనల్ కార్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే, సో ఈ కార్ ఎలా ఉంది గైస్ ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే చాలామంది అడిగారు ఎండవర్ కార్ అని చెప్పేసి, ఫోర్డ్ ఎండవర్ అని చెప్పేసి. సో ఇన్నాళ్ళకైతే నాకు అది కుదిరింది. ఈ కార్ ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. ఓకే, సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one. This car is amazing, bro. Bye.